మనసుని సాధన చేసుకోవాలి. అందుకే పట్టణమును పట్టుకొని వానికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా, మనసు అనేటువంటిది లగ్నం చేసుకోవాలి. ఈ ఉపవాస దినాలు ఏం చేయాలండి? దీన్ని చెరపట్టంట ఏం చేయాలి? గాలం వేసి ఏమంటే చేపల్ని పట్టుకున్నట్టుగా దేవుని సన్నిధిలోనట మనలో నుంచి వెళ్ళిపోతున్నట్టు రకరకాలైన ఆలోచనలు. చూడండి, షాపింగ్కి పోతే ఒక చీరతో వస్తారా? చెప్పండి, ఒక చీరతో వస్తారా? ఒక షాప్లో సెలెక్ట్ చేసుకుంటారా? ఎందుకని? ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, అక్కడ చూద్దాం, అక్కడ చేద్దాం. అబ్బాయి ఇది ఇక్కడ పక్కన పెట్టు, ఈ షాప్లో ఇంకోటి ఇక్కడ పక్కన పెట్టు, ఏమండి ఇంకొక షాపులో ఇక్కడ పెట్టు, ఏమండి అవసరమైతే మరలా మేమేం చేస్తాం? వస్తాం. మతాలకు ఒకళ్ళు వస్తారు, మీరు ఇవ్వండి. ఎన్ని షాపులు ఎతుకుతామండి. కారణం ఏంటంటే దీనికంటే ఎక్కువ, దీనికంటే ఇంకా మంచిది, దీనికంటే ఇంకా మంచిది అని మనం ఏం చేస్తాము? మన మనసు తీసుకునేది ఒకటే, కానీ పలు పలు విధాలుగా 4 విధాలుగా మనం ఏం చేస్తాము? ఆలోచన చేస్తాం. చూడండి, కడితే తీసి పడేసేదానికి, తింటే బహిర్భూమిలోకి పోయేదాని కొరకే రేపేం తిందాం, రేపేం చేసుకుందాం అని ఆలోచిస్తాం. ఏమండి, రేపేం కట్టుకుందాం అని ఆలోచిస్తాం. మరి శాశ్వతమైనటువంటి కృపను మనము కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని అంటే, మరి ఆధ్యాత్మికమైనటువంటి ఈ మనసుకును మనం ఏం చేసుకోవాలండి? కట్లు కట్టాలా? ఆగు ఆగు, కూల్ డౌన్, కూల్ డౌన్. మన మనసుని ఏం చేసుకోవాలంటే, మన మనసులో పాపం ఎక్కడ ఉంటుందట? హృదయంలో సుఖ నివాసం చేసిద్దంట. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకే ఆ కోపము మనలో నిలిచి ఉండాలి. ఆ తర్వాత రేపు దినాన్ని ఉంచుకున్నాం అనుకోండి, వండుకున్న అన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇడిగా పెడితే ఏమవుతుంది చెప్పండి? ఏమైంది? పాడైపోయిందా లేదా? ఎక్కువ తీసుకోవలసిన దానికంటే రేపు దినాన్ని మన్నా కురిసిద్దో లేదో, ఎంతవరకు నిజమో, ఈ దేవుడు ఎప్పుడు దాకా పడేస్తాడో లేదో అని తెలియదు అనుకొని ఎక్కువ తీసుకున్నారు. తీసుకోవలసిన గోమేరు కంటే కొలతలు ఉంటాయి కదా, వాళ్ళ కొలతలు తీసుకోవలసిన దానికంటే ఎక్కువ తీసుకుంటే తెల్లారి చూస్తే ఏమైందమ్మది? పాసిపోయిందా లేదా? దేవుడు ఏం చేశాడు? ఆయన బయటకు తెచ్చేటప్పుడు ఆయన వాళ్ళని ఎలా పోషించాలో తెలియదా? ఎలా నడిపించాలో తెలియదా? ఏం చేయాలో తెలియదా? ప్రియులరా, బట్టలు పాతకి నీయలేదండి, చెప్పులు అరగనీయలేదండి, ఆకలి కానీలా. నా దేవుడు ఏం చేశాడు? ఆ దేశంలోనికి వెళ్ళి పంట పండి, ఈ మాట ఎంత నచ్చిందో తెలుసా? పంట పండి అంట మరలా వండుకొని తినే అంతవరకు అంట ఆకాశం నుంచి మన్నా కురుస్తూనే ఉందంట. కొట్టు చాపలే గట్టిగా. ఎంత గొప్ప దేవుడు అండి మనం నమ్ముకున్నా యేసయ్య. ప్రియులారా, మనం మర్చిపోయినా మన పిల్లల్ని మర్చిపోడు, మనల్ని మర్చిపోడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అండి మనం నమ్ముకున్నా దేవుడు. ఆయన మనల్ని నిత్యము పోషించేటువంటి వాడు. సింహపు పిల్లలు లేమి గలవి ఆకలి కొన్న నా పిల్లలు అన్నాడు. ఆకలి కొంటారు, సింహపు పిల్లలు ఆకలి కొంటారంట. ఏమండి, రాజుల కుటుంబాల్లో ఆకలి తాండవించింది. ఎదవరాలి అంట గిన్నెలో తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలే. కొట్టి చాపలే గట్టిగా ప్రైజ్ అలాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న నీ ఇంటిలో కొద్దివే ఉంటుంది చెప్పండి. ఏమండి, నీ ఇంట అవమానమును రానివ్వడు, నీ గడప నీ శత్రువుని తక్కనీయడండి. అపాయము మృత్యువాతను పడకుండా ఆయన నీ యొక్క ఏమండి గుమ్మముకి ఏం చేస్తాడు? రక్తపు గురుతులు వేస్తాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన దేవుని యొక్క సన్నిధిని మనము దేవుని సన్నిధిలో ఆయన మనం నమ్ముకున్నామంటే మన మనసుని ఏం చేయాలి తెలుసా? ఏ విషయంలోనైతే చంచలత్వం కలుగుతూ ఉందో, ఏ విషయంలోనైతే స్థిరం లేకుండా, ఏ విషయంలోనైతే నిలకడ లేకుండా, ఏ విషయంలోనైతే పలు పలు విధాలుగా మనం ఆయన మీద మన మనసు ఆనుకోకుండా చేస్తూ ఉందాం. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును, హలో మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడే.
హల్లెలూయా. ఏ మనసు కలిగి? స్కూల్లో టీచర్ ఒకళ్ళు మెచ్చుకున్నారనుకోండి, వాడి మీద ఎలా బ్యాడ్ ఇంప్రెషన్ రావాలా అని చూస్తారు. ఏ విధంగా వీడు గుడ్ నేమ్ ఎడగొట్టాలా, వీడిని బ్యాడ్ చేయాలా అనుకొని ఏం చేస్తారండి? ఏడరా నువ్వు మెప్పించుకునేది, ఏడా నిన్ను పొగిడేది, ఎక్కడరా నీకు మార్కులు ఎక్కువ వచ్చేది, ఎక్కడరా నీ మంచోడు అని చెప్పి వీడు షర్టు తీసుకొని, కారణం ఏంటంటే ఒకడి మీద కోపం, ఇంకొకడు ద్వేషంగా మార్చుకోవటానికి. అంటే ఒకరిని పొగిడితే ఇంకొకరు తట్టుకోలేరు. పిల్లకాయ శాస్త్రాలు ఏం చేస్తున్నాయి అంటే గోడ ఒకటి పడుతున్నాయి. ఏ మనసు కలిగి ఉండాలంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును మరి ఏ మనసు కలిగి ఉంటున్నాం మనం? చెప్పండి, ఏ మనసు కలిగి ఉంటున్నాం? యేసయ్య మనసు కావాలి మనలో, ప్రతి ఒక్కరిలో. ఇంకొక మాట కూడా ఉంది, కొలస్సీలకు రాసిన పత్రిక చూడు, రోమా పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసునుంచుక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఇప్పుడు 2 చేతులు ఎత్తి గట్టిగా కొట్టాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఎవరికి వారే గొప్ప అనుకోకూడదు. ఇది చాలా భయంకరమైనటువంటి స్వభావం. అట్టి మనసు ఏదైనా ఉంటే తీసిపడే ఇప్పుడే, ఈ రాత్రి. నీకు నువ్వు గొప్ప కాదు. ఎవరు మెచ్చుకొని మనుషుడు గొప్ప అంటే దేవుడు మెచ్చుకునే మనుషుడు గొప్ప అండి. ఎందుకంటే వారికే మంచి అనిపించింది, కానీ దేవుడు మెచ్చుకోవాలి మనల్ని. దేవుడు మెచ్చుకునే మనుషుడు యోగ్యుడట. యోగ్యుడు తెలుసా? శతాధిపతిని గురించి ప్రియులరా, యేసుప్రభు వారు అక్కడ ఉంటే శతాధిపతి అంత దూరాన్ని చూసి తనతో ఉన్న శిష్యులు అంటారు, ఆ మనుషుని ఇంటికి మనం తొందరగా వెళ్ళుట మంచిది. అతని ఇంటికి మీరు వెళ్ళుట ఏమండి మంచిది. అతడు యోగ్యుడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? శతాధిపతిని గురించి సాక్ష్యం ఇస్తాడు. అతడు యోగ్యుడు, తొందరగా అతని ఇంటికి వెళ్ళుట మంచిది అంటారు. ఎవరు చెప్తున్నారు? ఏ ప్రభువా, వాళ్ళ ఇంటికి వద్దు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చెడిపోతాం, మంచి వాళ్ళు కూడా మార్చేస్తారు అంటారు. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది ప్రియులరా? 1వ వచనంలో ఏమనుంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వాటినే వెదుకుడి, పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. అందరం లేచి నిలబడదామా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీద మీ మనసుని పెట్టుకోండి. కాబట్టి శరీర సంబంధమైన విషయాలు పక్కన పెట్టేసి మిగిలినటువంటి దినములన్నీ దేవుని మందిరములోనికి ప్రార్థనాపూర్వకంగా ఆశతో రండి. ఎందుకంటే ఉన్నతమైన దేవుని యొక్క కృపను మీరు పొందుకున్నట్లుగా నా దేవుడు మన మధ్యలో ఘనమైన కార్యాలు జరిగించబోతా ఉన్నారు. మన మనసు శరీర సంబంధంగా శరీరులాగా పెట్టుకోకూడదు. ఆత్మ సంబంధంగా ఏమండి క్రీస్తుతో కూడా మనం లేపబడిన వారమైతే మన మనసు దేని మీద పెట్టుకోవాలట? పైన వాటి మీదే మన మనసుని పెట్టుకోవాలి. కాబట్టి మన మనసు ఎక్కడ ఉంటామండి? బైబిల్ అంటుంది కదా, నీ మనసు ఎక్కడ ఉండను, నీ ధనము ఎక్కడ ఉండను, నీ మనసు అక్కడ ఉండను. మరి మన మనసు ఎక్కడ ఉంది? మన మనసు దేవునితో ఉందా? ఏమండి లోకముతో ఉందా?